ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మేషరాశి మేషరాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో నిర్వర్తించేటువంటి అవకాశాలు, ఎన్నో శుభకార్యాలు నిర్వర్తించడం కానీ, పెద్ద మనుషులుగా ఉండడం కానీ, కార్యక్రమంలో పాల్గొనడం కానీ, బాధ్యత తీసుకోవడంలో కానీ వెనకాడరు. అలాంటి వ్యక్తిత్వం, ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా వెనక్కి తిరిగి ఆలోచించకుండా సహాయం చేసే తత్వం, ఎవరికి ఎక్కడి వరకు సహాయం కావాలన్నా కూడా కాదు, తోడు కావాలన్నా కూడా వచ్చేటువంటి తత్వం, గుణం, అలాంటి వ్యక్తిత్వం, మరిలా కూడా ఆశించిన తత్వం ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయగలిగే వ్యక్తిత్వం ఉంటుంది. అలాంటి మేషరాశి వారికి ఏదైనా గ్రహారీత్యా దోషాలు అనేది ఖచ్చితంగా వస్తుంటాయి. గ్రహాలు మారినప్పుడు స్థితిగతులు అనేది ఆటోమేటిక్గా అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. దాని తగ్గట్టు పరిహారం ఏమిటంటే నవగ్రహాలకి, నవధాన్యాలకి దానం చేయటం, నవగ్రహాలు దానం చేసుకోవడం. అలానే ఆవు నెయ్యితో గురువారం రోజున రావి చెట్టు కింద మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి దీపారాయణ చేయటం. అలానే శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం. అలానే మేకలకి, గొర్రెలకి దానా పెట్టడం. ఎక్కడైనా సరే ఆవులకి గోధుమ రొట్టెలు తినిపియడం, దానా పెట్టడం. వినాయక స్వామి వారికి గరిక బిల్ల పెట్టడం. ఇలాంటి ఏదైనా చేస్తూ ఉంటే గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు, బుధ దోషాలు, గురు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందుతుంది. కానీ ఎప్పుడైనా ఒకసారి దర్శనం చేసుకోకుండా, దానాలు చేసుకోకుండా, ఇలాంటి పూజలు హోమాలు చేసుకోకుండా ఉంటారా? ఎవరైనా ఉండరు. ఏదో ఒకటైతే మేషరాశి వారికి ఇంకా ఎక్కువ చేస్తుంటారండి. మేషరాశి వారు చేయలేని పరిహారమే ఉండదు. అన్ని గుళ్ళకు వెళ్తుంటారు, అన్ని రకాల పరిహారాలు, మొక్కుబళ్ళు తీర్చుకుంటూనే ఉంటారు ఎప్పటికీను. కానీ మనల్ని పట్టి పీడిస్తున్నటువంటిది ఏంటంటే మనకు ఆల్రెడీ మంచితనం ఉంటుంది, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటుంది, నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతి ఉంటుంది, అందరి నూనెలో నానుతూ ఉంటారు. మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. మరి అలాంటి నరదిష్టి, నరఘోష వలన ఎన్నో రకాల పనులు అనుకుంటుంటే ముందుకెళ్ళు. ఆరోగ్య ప్రకారంగా బాగోదు, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ఏదో అనుకుంటారు. అలానే అనుకున్న కార్యక్రమం ముందుకు వెళ్ళకపోతూ ఉంటే గమనించిన ఒకసారి, ఇన్ని రకాల హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము? ఆర్థికపరంగా ఇబ్బందులు ఎందుకు ఉంటున్నాము? ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమి సాధించుకోలేకపోతున్నాం ఎందుకని? ఏదైనా భార్యాభర్తలు సుఖంగా ఉన్నారంటే అది లేదు, చికాకులు, పరాకులు, తెల్లేరు, కోపము, చికాకు, మన మీద విరుసుకు పడటం. అలానే ఆర్థిక స్థితిగతులు, ఒకటి సొంతగా ఉండదు, ఎప్పుడే కష్టపడుతూనే ఉంటాం, ఎప్పుడంటే సుఖపడేది అనుకున్నప్పుడు మనకి గమనిక రావాలి. ఈ మంచితనం తట్టుకోలేక ఎవరైనా మన పైన ఒక అడుగు ముందుకు వేసి ఏదైనా చెడుకలే చేపించారేమో ఆలోచించలేకపోయానమా? ఇలాంటి చెడుకరీలు ఏమైనా జరిగించినేమో, ఎక్కడైనా మనకి సంప్రదించితే గనక ఆ చెడుకరీలు ఏమైనా జరిగినాయేమో గమనించుకుంటే దానికి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మనము సూచించవచ్చు. అలానే ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడైనా సరే తులసి ఆకు, తులసి కొమ్మ, దానిమ్మ ఆకు లేదా దానిమ్మ కొమ్మ, అలానే ఈ యొక్క ఇది చూసారా మనకి మామిడి ఆకు, మామిడి కొమ్మ, అలానే చింతాకు, చింత కొమ్మ, మునగాకు, మునగ కొమ్మ, ఇందులో మీకు ఏది దొరికితే అది తీసుకొని, లేదా వేపాకు, వేప కొమ్మ తీసుకొని వాటి వెనకమాలన పేరు రాయాలి. ఏదైతే శత్రువులు ఉంటారో, ఏదైతే మిత్రులు ఉంటారో కాదు, ఎవరి వల్ల మనకి ఇబ్బంది ఉందో, ఏ గ్రహం వల్ల మనకి ఇబ్బంది ఉందో పేరు రాసి అవన్నీ కూడా ఎక్కడైనా సరే కాల్చి వేసేయాలి. మనము దానిపైన ఏదైనా కర్పూరం బిళ్ళలు పెట్టేసి కాల్చి వేసేస్తే మనకి ఎన్నో రకాల సమస్యలకి కొంతమేర పరిష్కార మార్గం అయితే దొరుకుతూ ఉంటుంది. అలానే బట్టలు, ఒక 3 వ్యక్తులకి బట్టలు దానం చేయడం ద్వారా కూడా మంచి కొత్త బట్టలు అండి, కొత్త బట్టలు దానం చేయడం ద్వారా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు మెలకుగా వస్తుంటది. బెల్లం పైన మనం ఎన్నో రకాల క్రియలు, చెడు క్రియలు రాసి దాంట్లో భూమి పైన బూడ్చిపెట్టాలి. పెట్టడం ద్వారా రాయి చెట్టు కిందనే పెట్టచ్చు. పెట్టడం ద్వారా మన మీద ఏదన్నా జరిగితే కూడా కొంతమేర ఉపశమనం ఉంటుంది. ఇన్ని చేసినా కూడా మనకి ఏదో ఇబ్బంది అవుతూనే ఉందండి, ఇంకా ఏదో సమస్య వస్తూనే ఉందండి, ఏ పని అనుకున్నా కూడా అవ్వట్లేదండి, ఏదో మొత్తానికైతే కర్మ మనకి పట్టి పీడిస్తుందండి అనుకుంటే కనుక అది నిజంగా కర్మ కాదండి, ఎదుటివారు మన మీద చేయించినటువంటి క్రియ. ఇది గమనించి గురువు గారికి సంప్రదిస్తే నిజంగానే పరిహార మార్గం అనేది సూచిస్తుంది. ఏది కూడా అనుకోండి, మనకి కాని పనులు అంటూ ఏది లేదండి. ఎందుకంటే మనకి పనులు అవ్వట్లేదు అంటే మన పైన ఎవరో శత్రుపీడ కాదు, మన పైన శత్రుపీడ కన్నా కూడా ముఖ్యమైనది క్రియలు చేపించారేమో అని గమనించండి. ఆ క్రియలు నిజంగానే ఉన్నాయి, వాటికి పరిహారం కూడా చేసుకోవాలి. అప్పుడే మనం ఎదిగడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి.
వృషభ రాశి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా రావడానికి గల కారణాలు. అలానే మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి. ఇంకా ధూమావతి, రూపావతి, ఇంకా అష్టదిబ్బందన, ఎన్నో రకాల చెడు క్రియలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటిపైన వీరికి ఉండేటువంటి మంచి తత్వం, మంచి నాలెడ్జ్, నడవడిక, వీరు చేసేటువంటి దాన ధర్మ యజ్ఞ యాగాలు, ఏదైనా ఎదుటి వారికి చేసే సహాయాలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వృషభ రాశి వారు. అలాంటి వృషభ రాశి వారి పైన ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చెడు క్రియలు జరిగినప్పుడు మనకి ఒక గమనిక వస్తుంది. అది ఏమిటంటే కనుక అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. అలానే విదేశీయానం కావచ్చు, పిల్లలకి చదువు కావచ్చు, సరైనటువంటి స్థానచలన కావచ్చు, సరైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి అవరోధాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, ఎంత వయసు వచ్చినా కూడా సాధించుకోలేకుండా, సంపాదించుకోలేకుండా ఉంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మీరు అనుకోవచ్చు జాతక ప్రకారంగా బాలేదేమో, నక్షత్రాలు బారేమో, దశలు బారేమో అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా పరిశీలన చేసుకోవచ్చు. పరిశీలనలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోతే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేయించడం ద్వారా ఆ గ్రహాలు శాంతింపజేస్తాయి. కానీ మన మంచితనం తట్టుకోలేక ఎవరైనా చెడు క్రియలు చేపించుంటే మీకు ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటం, అష్టదిబ్బందిని చర్య అవటం, అన్ని మనకన్నా ముందు దారిద్ర్యం ఎంటపడటం, ఇలాంటివి ఏర్పడతా ఉంటాయి అనమాట. ఏదనుకున్నా కూడా ముందుకు వెళ్ళదు. భార్యాభర్తలు విడిపాటు ఉంటుంటారు. అలానే భర్తకి ముందు పెట్టిన వాళ్ళు, భార్యకి ముందు పెట్టిన వాళ్ళు, ఎన్నో రకాల చెడు క్రియలు ఉంటాయి. వీటికి మనం పరిహారం చేసుకోవచ్చు. అలానే ఈ పరిహార నిమిత్తంగా ఇక్కడ ఈ వృషభరాశులు ఇలా బాధపడుతున్నారంటే కనుక దక్షిణామూర్తి అభిషేకం కానీ, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం కానీ చేసుకుంటే కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది, కాదని కాదు. కానీ అవి జరుగుతున్నా కూడా మనకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది గ్రహాలకు సంబంధించింది కాదు. ఏదో ఖచ్చితంగా మనమే జరుగుతుందనే ఒక అభిప్రాయం ఏర్పడాలి. మొండిగా ఉన్నా, మూర్ఖతంగా ఉన్నా మనమే జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. అలానే ఉండిపోతే రోజు రోజుకి మన వయసు అయిపోతుంది, చేసేటువంటి ఉత్సాహం, ఉల్లాసం అన్ని పోతాయి. కాబట్టి మొదటిగానే గుర్తించి, గమనించి, ఆలోచించి సంప్రదిస్తే దానికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మనం వెతుకుదాం. ఎందుకంటే మనకు ఈ రోజున ఫోటో మీద ఏదైనా చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పటాపంచి చేయకపోతే జీవితాలు అనేది కోల్పోతూ ఉంటాం. అవన్నీ కూడా మనం మంచి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సంప్రదించవలసిందే. ఇకపోతే ఏదైనా ఈ రాశి వారు ఒక దానం కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఉపశమనం కోసమే మనం ఏది చేసినా కూడా ఇది చేస్తే మనకి ఏదైనా బాగుంటుందేమో అని ఒక సంకల్పంతో చేసుకుంటూ ఉండాలి. దాంట్లో వృషభ రాశి వారు ఏం చేయాలంటే ప్రతి 6 మాసాలకు ఒకసారి లేదా 9 మాసాలకు ఒకసారి అయినా సరే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువల దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ అక్కడ సొరకాయ ఒకటి తీసుకెళ్ళాలి. మనకి కద్దు అంటారు. ఈ కద్దు ఒకటి తీసుకుని వెళ్ళి దానిపైన కాటుకతో మనకున్నటువంటి కర్మలు, కోరికలు, ఇష్టాలు, లోపాలు, మనకున్నటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద లిక్కించి ఆ సముద్రంలో కానీ నదిలో కానీ వదిలివేయాలి. ఆ రోజు నుంచి మాసం పాటు కూడా ఆ సొరకాయని తినకూడదు. ఇలాంటి పరిహారం చేసుకుంటే, దానం చేసుకుంటే కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కూడా లేదు అంటే మాత్రం మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా గురువుగారి సంప్రదిస్తే ఎలాంటి ఇదైనా సరే మనకి పరిష్కార మార్గం చూపించే దిశగా అయితే మనము పరిగణించేద్దాం. మిథున రాశి వారి తత్వం చాలా జాలి గుణం, అమాయకత్వం, ఎవరినైనా చెంత చేర్చుకునే తత్వం, ఎవరికైనా ఇష్టపడే గుణం ఉంటుంది. అది ఆసరాగా తీసుకొని ఎదుటి వాళ్ళు వీరిపైన ఏదైనా చెడు క్రియలు చేయిస్తారు. ఎందుకంటే వీరిని వాడుకోవాలి అంటే వీరి వద్ద ఉన్నటువంటి వనరులన్నీ కూడా లాగేసుకోవాలి అనే తత్వం. ఎందుకంటే కదా ఎవరైనా మోసం చేస్తే కూడా బాధపడుకుంటూ వీరిలో ఉండేటువంటి తత్వం కనుక రాసి ఉందంటే కనుక అది మిథున రాశి. మరి అలాంటి రాశి వారి పైన ఎన్నో రకాల చెడు క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఆ క్రియల్లో అనుకున్న పని ముందుకు వెళ్ళకపోవచ్చు, విదేశాన్ని వెళ్ళలేకపోవచ్చు, చదువు మధ్యలోనే ఆగిపోవచ్చు, లవ్ అఫేర్ ఉన్ని కూడా పెళ్లి చేసుకునే దాకా వెళ్ళకపోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా మోసం చేయొచ్చు. ఎలా మోసపోతారంటే మీ పైన మందు పెట్టో లేదా హిప్నాటిజం చేసో, వశీకరణ చేసో మీ దగ్గర ఉన్నటువంటి వనరులన్నీ లాగేసి మిమ్మల్ని అష్టదిబ్బందిని పాలు చేసి ఏ పని ముందుకెళ్లకుండా మీలో ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు, ఉత్సాహం కావచ్చు, అభిమానం కావచ్చు, మీలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా ముందుకు లేకుండా 10 మందిలో గుర్తింపు లేకుండా గుర్తింపు చేస్తారనమాట. అలా చేయడం ద్వారా మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మీకేదో జరిగితే మాత్రమే అలా అవుతుంది తప్పితే గ్రహాలు ఇచ్చానో, జాతకం ఇచ్చానో, గోచారం ఇచ్చానో అనుకుంటూ ఉంటే వాటి మీద ఏదో అయిపోతుందిలేండి నా జాతకం ఇంతేనా అందరూ బాధపడుతుంటారు. కాదండి,
మన జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా గ్రహాలు మార్పు చెందినప్పుడల్లా మన జాతకం మారాలి. అలా మారకుండా ఉంటుంది అంటే ఖచ్చితంగా మన పైన ఇది జరుగుతుందనే కదా అర్థం. అందులో మిథున రాశి వారు బంధుమిత్రులు, దగ్గరలో ఉండేటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మీ శత్రువులు ఉంటారు. వారు ఏదైనా మీ పైన చేయించవచ్చు. దాని వలన మనం అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్లకుండా చదువు మధ్యలో ఆగిపోతూ ఉంటది, పెళ్ళిళ్ళు అవ్వవు, పేరెంటాళ్ళు అవ్వవు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జాతకరీత్యా కాదు, మనకేదో జరుగుతుందని గమనించుకోవాలి. అలానే ఇలా నేను అనిపిస్తుంది అంటే కనుక మీకు ఒక చిన్న పరిహారం చెప్తా. అది ఏమిటంటే కనుక ఒక పిడతలో ఆవు పాలు తీసుకోండి, ఒక 1/2 లీటరు. ఆవు పాలలో ఒక చిటికెడు పసుపు వేయండి, ఒక జాజికాయ వేయండి. అన్ని రకాలు వేసిన తర్వాత మీకు కుంకుమ కూడా వేసి తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని అది ఎక్కడైనా పొదలు కానీ చెట్లలో కానీ పుట్టల దగ్గర కానీ పెట్టేసేయండి. అది కూడా కావట్లేదు అనుకుంటే కనుక మీరు సంప్రదించగలిగితే అసలు మీకు ఎక్కడ లోపం జరుగుతుంది, మీకు ఎవరు చెడు చేయించారు, దానివల్ల ప్రతిఫలం మీరు ఎలా అనుభవిస్తున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అనేది మనకు ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేసేటువంటి అదైతే మాత్రం ఖచ్చితంగా మనం చూసేదానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత వారు ఏదో ఒకటి సాధించుకోవడానికి పుడతారు. మధ్యలో ఎవరో ఒకరి ద్వారానో ఏదో ఒక చెడు క్రియ ద్వారానో మనం ఆకూడదు. అది మనం సుసంపన్నంగా మనము దాన్ని పూర్తి చేశాము అంటే గనక ఖచ్చితంగా మనం జాతక ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటాము. కాబట్టి సంప్రదించండి. అలానే మనకి ఈ జాతక ప్రకారంగా కూడా మనకి కొన్ని దానాలు చేసుకోవాలండి. ఈ దానాలు వచ్చేసి ఉలవలు ఒక 1/4 కిలో, జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, బియ్యం కూడా అండి. ఇవన్నీ కూడా కలగలిపినటువంటి ఒక 1/4 కిలో చొప్పును తీసుకొని ఆంజనేయ స్వామి సింధూరం ఒక 100 గ్రాములు, లవంగాలు ఒక 100 గ్రాములు, అలానే ఇలాచీలు ఒక 100 గ్రాములు, అలానే కళ్ళుప్పు ఒక 100 గ్రాములు, ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో బ్రాహ్మణత్వుడు ఉంటే కనుక దానం ఇవ్వండి. లేదా నవగ్రహాల పైన లేదా గురువారం లేదా శనివారం రోజున ఉదయం సమయంలో నవగ్రహాల పైన కూడా అభిషేకం చేసుకుంటే కొంతమేర మీకు గ్రహాల రీత్యా దోషం ఉంటే ఖచ్చితంగా ఉపశమనం అవుతుంది. లేదు అనుకుంటే కనుక సంప్రదిస్తే మీకు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరి వల్ల చెడు జరిగింది, దానివల్ల నష్టపోతున్నారు, అలా నష్టం మీరు పోకూడదు. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా మనము పరిహారం చేస్తే ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క తత్వము వీరిది జలతత్వం చెప్పొచ్చు, వారి తత్వం చెప్పలేము, అగ్నితత్వం చెప్పలేము. ఎందుకంటే కనుక ఎవరితైనా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. మొండితత్వం, మూర్ఖత్వంతో ఎలాంటి బాధ్యత అయినా సరే వానికి చెప్పాము ఒక పని అంటే ఖచ్చితంగా నిర్వర్తిస్తారు. అలాంటి మంచి మంచి గుణాలు ఎవరికైనా సరే వీరి దగ్గర 1,00,000 కోట్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా ముట్టుకోరు. నమ్మకమైన వ్యక్తులు ఉన్నారంటే కనుక కర్కాటక రాశి వారు అని చెప్పొచ్చు. అలాంటి కర్కాటక రాశి వారికి ఏదైనా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఎందుకున్నవండి? ఖచ్చితంగా ఉంటాయి. మంచి వారికే ఎప్పుడైనా చెడు ఉంటుంది. ఇక దాంతో పాటు ఒక అడుగు ముందుకు వేసి శత్రుభయం ఎక్కువ పెంచుకునే దానికి ఎక్కడైనా సంప్రదించి మీ పైన చెడు క్రియలు కూడా చేయించే అవకాశం ఉండొచ్చేమో కదా. ప్రతి ఒక్కటి జాతకంలో లోపం ఉంటుంది, కరెక్టే. కానీ ఏదైనా మనము చేసేటువంటి యజ్ఞయాగ హోమ జపాలు చేసినప్పుడు, దాన ధర్మాలు చేసినప్పుడు కొంతైనా ఉపశమనం లభ్యపడుతుంది. కానీ ఏదైనా చెడు క్రియ జరిగినది అనుకున్నప్పుడు అది చెడుని చెడుతోనే తీయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలాంటప్పుడు మనకేంటంటే అష్టదిబ్బందులు పాలైపోతుంది. ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళకపోవటం కానివ్వండి, పెళ్లిళ్ళు, పేరెంటాలు ముందుకు వెళ్ళవు, అందరి మధ్యన దూరం అవుతూ ఉంటారు. మనకే అర్థమవుతుందండి, చికాకు వస్తుంది, కోపం ఎక్కువ వస్తుంది, అన్నం తినలేము, ఒంటరైపోతూ ఉంటాము, డబ్బు నిలకడగా ఉండదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇది జాతకరీత్యా కూడా ఒక్కొక్కసారి గ్రహాల యొక్క స్థితిగతుల వలన కూడా ఉంటుంది. దాన్ని పరిశీలన చేసుకుంటూ మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. నిజంగా జాతకరీత్యా అనుకున్నప్పుడు మీకు ఒక పరిహారం చేసుకోవాలి. దాంట్లో పరిహారం ఏమిటంటే నిమ్మకాయ లోపల ఉన్నటువంటి గింజలు అంటే చూసారా, అవి ఒక 11 తీసుకోవాలి. గురి గింజలు ఏ కలర్ లో ఉన్నా పర్లా, అవి ఒక 11 తీసుకోవాలి. జీడి గింజలు ఒక 5 తీసుకోవాలి. తామర గింజలు ఒక 5 తీసుకోవాలి. అలానే ఈ యొక్క సాలగ్రామంలో ఉంటాయి, అవి ఒక 2 తీసుకోవాలి. లక్ష్మీ గవ్వలు 5 తీసుకోవాలి. పసుపు కొమ్ము 1, కుంకుమ చిటికడు, ఇవన్నీ కూడా కలగలిపి చింత ఆకు అని ఉంటుంది. ఈ చింతాకు ఒక చిటికడు, మునగాకు ఒక చిటికడు, ఇవన్నీ కూడా ఒక నల్ల కాపులో కట్టుకొని అవి ముడుపు కట్టుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలకొని చెట్లలో కానీ వేసేయాలి. ఇది శనివారం సాయంత్రం చేసుకుంటే మీకు నిజంగానే జాతకరీత్యా దోషాలు ఉన్నాయంటే కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. లేదు మన పైన నిజంగానే ఎవరో దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగముగి చేయించారు అనే ఒక అవనమ్మకం మన భార్య మీదో, భర్తల మీదో, పిల్లల మీద చేస్తూ ఉంటారండి. ఓర్చుకోలేని తత్వం ఉంటుంది కదా, సుఖంగా బతికోవాలి ఎవరు ఓర్చుకోలేరు. కాబట్టి అలాంటిది ఏమైనా అనిపిస్తుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు సంపాదించడం ద్వారా మీకు నిజంగానే అలాంటిది ఏమైనా జరుగుతుంది అంటే కనుక జాతక పరిశీలన చేసి తదుపరి ఇలాంటిది ఏమైనా ఉందేమో పరిశీలన చేసుకొని
పరిష్కార మార్గం అనేది వెతికి మనం చేసేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉందేమో గ్రహించండి, ఆలోచించండి, సంప్రదించండి. ఇక దీనితో పాటు మీకు ఒక దానం కూడా చెప్తాను. అది ఏమిటంటే కనుక మీరు ఎక్కడైతే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ దానం కూడా చేసి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సరే మనం ఏం చేయాలంటే కనుక గోదానం, వస్త్రదానం, వడ్రదానం అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక వస్త్రదానం, ఒక నలుగురికి వస్త్రాలు పెట్టండి. సంవత్సరంలో ఒకసారి అయినా సరే, అందులో ఈ మాసంలో మొదలు పెట్టండి. ఈ వస్త్రాలు పెట్టడం అనేది ఆరంభం చేయండి. దానితో పాటు ఒక నలుగురికి భోజనం పెట్టేటువంటి అలవాటు చేసుకోండి. దీని ద్వారా మనకి మంచి జరుగుతుంది. మీ పుట్టినరోజు ఉంది దగ్గరలో అనుకుంటే కనుక ఒక 10 మందికి అన్నదానం చేయండి. మీకు ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఉన్నా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. లేదు కాదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ పైన ఏదో జరుగుతుందని అర్థం. మనం అందరం కూడా జన్మించున్నామంటే మన లోక కళ్యాణార్థం కోసం, అంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడం కోసం. మనకే ఏదో జరుగుతుందంటే మన కుటుంబ పరిస్థితి ఏంటి? అందుకని మనకి ఏం జరిగినా సరే దానికి ప్రత్యామ్నాయంగా గురువుని సంప్రదిస్తే మనకి ఏదైనా పరిహార మార్గం చూచేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వారికి ఇంట్లో ఒక్కరున్నా చాలండి. ఆ ఇల్లు మొత్తం కూడా సుసంపన్నంగా, బహువిధంగా, బహువచనంగా కూడా ఉంటుంది. ఎందుకంటే వారు తీసుకునేటువంటి మంచి పనులు కానీ, చాకచక్యం కానీ, తెలివితేటలు కానీ, ధైర్యం కానీ, వారు ముందుండి మనకి దారి చూపించేటువంటిగా ఉంటారు. అలానే అండగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా కూడా వారికి వారే అనుభవించుకుంటూ ఎదుటి వారికి నొప్పి బాధ తెలియకుండా బాధ్యత నిర్వహించుకున్నారంటే మాత్రం వారు ఒక్కరేం చెప్పొచ్చు. ఎవరు తెలుసా? సింహరాశి. ఆ సింహరాశి వారికి కూడా నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు ఎన్నో కొట్టుమిట్లాడుతుండే, కానీ ఆ బాధను ఎదుటి వారికి తెలియకుండా ఉండేటువంటి వాళ్లే సింహరాశి వారు. మరి అలాంటి వారిపైన ఇలాంటి బాధలు కూడా ఎక్కువగా చేస్తుంటారు కదా. మరి ఎందుకంటే ఎదుగుతున్నారు అంటే మన వాళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే వారిపైన ఎన్నో రకాలుగా నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది. దీంతో పాటు ఒక్కొక్కరు ముందడుగు వేస్తారు. ముందడుగు వేసి మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎలా గ్రహించుకోవాలి? మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. అంటే గ్రహరీత్యా దోషాలు ఉంటాయి, జాతకరీత్యా దోషాలు ఉంటాయి, దశల రీత్యా దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇవన్నీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. ఇలా కాకుండా మనము చదువులో ముందుకెళ్ళలేకపోతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారికి. అలా కాకుండా ఏదో దొరికిన జాబ్ చేసుకుంటూ, దొరికిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జీవితంలో ఎంత వయసు వచ్చినా ఎదగలేకపోవటం, పెళ్లిళ్ళు చేసుకోలేకపోవటం, జీవితంలో ఎన్నో రకాల అవధోరథాలు, ఎన్నో రకాల ఒడిదుడుకులు తలెత్తుతున్నా కూడా అలానే కొట్టుమిట్లాడుకుంటూ వెళ్ళిపోవటం, ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో నాశనం అయిపోవటం, ఇబ్బంది పడిపోవటం, వెనకబడిపోవటం, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. కొంతమందిలో నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, చిరాకు, ఒంటరైపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది, ఇబ్బందులు పాలైపోతుంటారు. వీరందరికీ కూడా జాతకరీత్యా దోషాలు ఉండొచ్చు, కాదనలా. కానీ ఆ జాతకరీత్యా దోషాలు ఉంటే పరిహారం ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి గురువారం రోజున గోధుమ రొట్టెలు బెల్లం వేయకుండా కాచి 7 రొట్టెలు స్వామి వారికి నైవేద్యం పెట్టాలి. అదే రోజున గోధుమ పిండితో కానీ, గోధుమలతో కానీ బెల్లం కలిపి ఇక్కడ ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనించుకుంటూ ఆ ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టుకోవాలి. ఈ 2 చేస్తూ అలానే ఆ రోజున గోధుమ పిండితో, అది మనకి గోధుమ రొట్టెలు అక్కడ దత్తాత్రేయ స్వామి వారికి దానం చేసుకుంటూ అదే రోజున కుక్కకి ఉన్న 2 గోధుమ పిండి రొట్టెలు పెట్టాలి, లేదా ఆవుకైనా 2 గోధుమ పిండి రొట్టెలు పెట్టాలి. ఇది మనం చేసుకోవాల్సిన పరిహారం. ఇలా చేసినట్టయితే గ్రహాల రీత్యా ఉన్నటువంటి దోషాలు కొంతమేర ఉపశమనం కొరగొచ్చుతాయి. కానీ మన పైన ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చెడు క్రియలు ఉంటాయి. ఏదైనా భార్యకి ముందు పెట్టేసి వెళ్ళిపోవటమా, భర్తకు ముందు పెట్టి వెళ్ళిపోవటమా, ఇద్దరి మధ్యన అన్నింటి లేకపోవటమా, పిల్లలు పెద్దలు దూరం అయిపోవటమా, ఆర్థికమైన ఇబ్బందులా, ఇవన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే ఖచ్చితంగా సంప్రదించాలి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్య పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. దీనితో పాటు మనకి ఒక దానం కూడా ఉంటుంది. ఈ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు ఒక చిన్న దానం కూడా చేసుకున్నట్టయితే ఇది కూడా ఉపశమనం కలుగుతుంది. అది ఏమిటంటే కనుక వీరు చేసుకోవాల్సింది ఉలవలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, ఇవి కూడా తీసుకుంటూ తేనె, ఏదైతే హనీ అంటారా అది 1 పావు కిలో తీసుకోవాలి. అలానే దాల్చిన చెక్క 100 గ్రాములు, లవంగాలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలుపుకొని మనమే భుజాల పైన అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్న అనంతరము అవన్నీ కూడా ఒక వస్త్రంలో మూట కట్టుకొని సమీపంలో ఉన్నటువంటి నీరు, ఏదైతే నది, ఏరు, సెలియేరు, కుంట, కాలువలు, సముద్రాలు ఉంటాయి కదా, వాటిలో వేసేయండి. దీని ద్వారా గ్రహరీత్యా దోషాలు
ప్రకృతి నుంచి దోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర లాంటివి ఉంటే ఖచ్చితంగా పటాపంచలేకపోతాయి. ఇవన్నీ చేసినా కూడా స్థితిగతులు మారలేదు అనుకుంటే కనుక అలాగా ఉన్నాయంటే మన పైన చెడుకులను ఉన్నాయి కదా అర్థం. కాబట్టి మనకి ఏదో జరుగుతుందని గ్రహించి అప్పుడు గురువు గారిని సంప్రదిస్తే పరిష్కార మార్గం ఖచ్చితంగా వెతికేదానికైతే ఉంటుంది. కన్యారాశి వారంటే సలహాదారులు. మంత్రిగా ఉంటారు, వీళ్ళు సీఎంగా ఉండరు, ఎందుకంటే సలహాదారులుగా ఉంటారు. ఒక డైరెక్టర్గా ఉంటారు, హీరోగా ఉంటారు, ఎందుకంటే వీరు వెనక ఏదైనా చేయగలుగుతారు. కన్యారాశి వారు ఇంట్లో ఉంటే వారంతా కూడా సుఖశాంతులతో ఉంటారనుకుంటారు, ఎందుకంటే కన్యారాశులు చాలా మేధావులు, తెలివి కలవారు, ఏదైనా సాధించగలుగుతారు, కానీ ఏదైనా సంపాదించుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఆర్థిక స్థితిగతుల్లోనే ఉంటుంటారు. వీరికి చిన్న వయసులోనే పెళ్ళి అవ్వాలి, లేకపోతే చాలా వయస్సు మీరిపోతుంది. కాబట్టి అలాంటి కన్యారాశి వారి పైన నరదిష్టి, నరకోశ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరి మంచితనమే వీరి శత్రుత్వం, వీరి మాట తీరే వీరికి శత్రుత్వం. ఎందుకంటే బుధుడు అధిపతి ఉన్నట్టు రాశి కదా. కాబట్టి వీరు ఎక్కడైతే మాట్లాడతారో 10 మందికి మంచి జరుగుతుంది, వీరు ఒక్కరే తప్పితే. కాబట్టి ఎవరైనా కన్యారాశి వారు ఉంటే కనుక ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటే ఏ పనైనా అవుతుంది ఎదుటి వారికి. అలాంటి కన్యారాశి వారి పైన నరదిష్టి, నరఘోష, శత్రుపీడ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంటది. దానిలా కనిపించినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు, గ్రహాల యొక్క సౌలభ్యం వీరిపైన లేనప్పుడు ఒక చిన్నపాటి పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏమిటంటే కనుక పచ్చ పెసలు, అలానే నల్ల మినుములు, నల్ల నువ్వులు, దానితో పాటు ఉలవలు తీసుకొని, అలానే మునగకాయలో ఉండేటువంటి గింజలు ఉంటాయి చూసారా, మునగ గింజలు అంటారు, ఆ సీడు ఒక 1/4 కిలో తీసుకొని ఎక్కడైనా నవగ్రహాలు ఉంటే ఆ నవగ్రహాల పైన అభిషేకం చేసుకోవడం, అలానే బ్రాహ్మణోత్తముల దగ్గరలో ఉంటే కనుక వారికి దానం ఇవ్వడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కన్యారాశి వారు గురు పశుపత హోమం కానీ కన్యా పశుపత హోమం కానీ చేస్తే వారికి ఉన్నటువంటి దోషాలు కొంతమేర పటాపంచలేకపోతాయి. కానీ ఇది జాతక ప్రకారంగా. కానీ కొంతమందిలో ఎన్ని పనులు చేసినా ముందుకు వెళ్ళలేరు. ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎన్నో పూజలు, యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారి అమ్మవారి, కానీ అనుకున్న పనులు ముందుకెళ్ళవు. కోరికలు కొండలు దాటుతుంటే కాళ్ళు గడపలు దాటవు. అలానే మనకి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగితే ఎక్కడేసి బొంగ అక్కడే ఉండిపోతుంది. నల్లబడిపోవటం, సరిగా తినకపోవటం, ఆందోళన లేకపోవటం, మనకి మైండ్ పని చేయకపోవటం, అష్టదిబ్బందులు లాంటివి జరగటం, ఇలాంటివన్నీ చాలా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా జాతక ప్రకారంగా కొంత భాగంలో ఉంటుంది అని మనం పరిహారం చేస్తున్నామే, చేసినా కూడా ఇంకా మనల్ని బాధిస్తున్నాయి అంటే కనుక శత్రుపీడ. మన పైన గ్రహాల స్థితిగతులు కాదు, మన పైన ఎవరో ఏదో చెడు క్రియలు చేపించారని అర్థం కదా. వారు మొండితత్వంతో, మూర్ఖత్వంతో ఉండకుండా, లేదు నిజంగానే ఏదో చేపించారని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆరోగ్య పరీక్షలు చేపిస్తాం, ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు లేవని మన పరీక్షలు చెప్తూ ఉంటాయి, కానీ మనకు తెలుసు మన ఆరోగ్యం బాగలేదు అని, ఎందుకంటే సహకరించదు. కాబట్టి వీరందరికీ కూడా ఎక్కడో శత్రుభయం కాదండి, ఏదో పీడలు మనకి చెడు క్రియలు చేపించారన్న అర్థంతో ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. మీకు కావాల్సిన పరిహారం చేస్తే మనం ఎదగాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా ఎదగాలి. గుర్తుపెట్టుకోండి, గ్రహరీత్యా కొంత దోషాలు ఉండొచ్చు, కానీ మన పైన చేపించేటువంటిది ఎక్కువ కనిపిస్తుందని నేను అనుకుంటా ఉన్నా. సంప్రదిస్తే కానీ దానికి పరిష్కార మార్గం సూచించే విధంగా అయితే కనుక ఉంటుంది. మనకి కొన్ని దానాలు చేసుకోవచ్చు, అందులో ముఖ్యంగా కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా దానం చేసే విధానం చెప్తా. మీకు బాదం ఆకు గాని, రావి ఆకు గాని, లేదా మోదుగు ఆకు గాని మీకు దొరుకుతుంది. మోదుగా కంటే మనకి పూర్వంలో ఇస్తళ్ళు చేసేవారు. అలాంటి ఆకులు కానీ మీకు ఉంటే ఆ ఆకు తీసుకొని దానిపైన కుంకుమ, పసుపు, గంధము, సుగంధ వేసుకొని జాజికాయ ఒకటి, కరక్కాయ ఒకటి, బనానా ఒకటి పెట్టుకొని దాంట్లో ఏదైనా సరే ఆయిల్, నువ్వుల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, లేకుంటే కనుక కోకోనట్ ఆయిల్ కానీ దానిలో వేసి అవన్నీ కూడా ఒక పిడతలో పెట్టుకోవాలి. అంటే ఒక మట్టి కుండలో పెట్టేసుకొని, ఒక 1/2 లీటర్ కుండలో పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి వీరికి సంబంధించినటువంటి గోర్లు, వెంట్రుకలు, బట్టలు కొంచెం చించేసి దాంట్లో వేసుకొని అప్పుడు గోధుమ పిండితో దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఆ పదార్థాన్ని పొయ్యి మీద పెట్టి సిమ్లో కాల్చుకున్న తర్వాత బాగా ఎర్రగా కాలిన తర్వాత అది దించుకొని ఒక 1/2 అవర్ తర్వాత దాన్ని సముద్రంలోనో, నదిలోనో, ఏరులోనో, సెలయేరులోనో, కాలువలోనో, కుంటలోనో, పొదలవాని చెట్టల్లోనో పడివేసి రావాలి. దానికి వెళ్ళి చూడకూడదు, వదిలివేయాలి. అప్పుడు గ్రహరీత్యా దోషాలు కానీ, ప్రకృతి నుంచి దోషాలు కానీ మీకు పటాపంచలేకపోతూ ఉంటాయి. మీకు దానం కూడా వచ్చేసి పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఎవరికైనా సరే దానం చేయడం ద్వారా కూడా మీకు మంచి శుభలిఖితమైనటువంటి ఆ ఒక నవగ్రహాల యొక్క శక్తియుక్తులు మీ మీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇన్ని చేసినా కూడా అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే కనుక మన పేరు ఎదుగుతున్న చెడుకలే జరిగితే మాత్రమే మనకి
ఒడిదుడుకుల్లోకి ఉంటుంటాము, బయటికి రాలేము, అష్టదిబ్బందులు పాలైపోతూ ఉంటాం, పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొరుగు అన్నీ పోతాయి. కాబట్టి అలాగే ఏమైనా ఉంది అంటే కనుక టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా సంప్రదిస్తే పరిష్కార మార్గం సూచించి మీకు చేసించి మీరు మళ్ళీ ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాగా ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా మనం చేయొచ్చు. తులారాశి వారికి మనం ఎన్ని రకాలు చేసుకున్నా వారు మారరండి. ఎందుకంటే అందరూ అనుకునే మాట, ఎందుకంటే తులారాశి వారికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ, గుణము, సాంప్రదాయము, కట్టుబాట్లు ఇవన్నీ చాలా ఎక్కువ అండి. అలాంటి తులారాశి వారికి మంచి, మర్యాద, మానవత్వం ఇవి కూడా చాలా ఎక్కువ. ఇలాంటి తులారాశి వారికి దానం చేసే గుణం ఎక్కువ ఉంటుందండి. ఎవరికైనా సహాయం కావాలంటే మీకు ఇటీవల మధ్యకాలంలో అంటే మీ ఫ్రెండ్స్ లో కానీ, కొలీగ్స్ లో కానీ, మీ బంధుమిత్రులు కానీ తులారాశి వారు ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళని వదలకండి, వాళ్ళని అడగండి. మీకు చేయకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే వారు దానం చేయడానికే ఉంటారు, వారిది పునర్జన్మ ఉండదు, వీరిది మోక్ష జన్మ అంటారు. అలాంటి తులారాశి వారికి అన్ని వదులుకుంటారండి. పాపం అన్ని వదిలివేసి ఎదుటి వారు బాగుంటే చాలు, మన పక్కన ఉండే వారు అంతా బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత ఎక్కువ మంది ఉన్నారండి ఈ రోజుల్లోనూ. కాబట్టి ఏళ్ళ లెక్కేసుకోవచ్చు. అలాంటి తులారాశి వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళని దేవుడిగా కొలుచుకుంటూ ఉండాలి. అలాంటి తులారాశి వారికి కూడా కష్టాలు వస్తాయండి. ఇష్టాలు లేకుండా పెళ్లిళ్ళు దూరం అవుతా ఉంటే అనుకున్న పనులు ముందుకెళ్ళవు. అందరూ అనుకుంటారు ఇది గ్రహరీత్య దోషమేమో, అనుకున్న పనులు మనకు దశలు, వంతదశలు, దానాలు, ధర్మాలు చేసుకుంటే పోతాయండి. గ్రహాల స్థితిగతులు చేసుకోవచ్చు. గ్రహాలు నిజంగానే మన జాతకంలో బాలేవా అంటే గనక ఖచ్చితంగా నల్ల మినుములు తీసుకొని వాటిని నానబెట్టి, ముందు రోజున నానబెట్టుకొని మరుసటి రోజున అంటే సోమవారం నైట్ నానబెట్టి మంగళవారం రోజున వాటిని గ్రైండ్ పట్టేసి ఆ పిండితో వడలు వండాలి. వడలు వండేసి దాంట్లో ఉప్పు ఎగరుండయి, దాంట్లో వడలు వండేసి ఒక దారాన్ని గుచ్చి 109 గారెలు స్వామివారికి ఎవరికి వేయాలి? ఆంజనేయ స్వామివారికి వేస్తాలి. అలానే ఏదైనా శనివారం రోజున స్వామివారికి 5 కట్టల ఆకులు తీసుకెళ్ళి పూజ చేయాలి. స్వామివారికి అరటి పళ్ళు దానం ఇస్తుంటారు, నైవేద్యం పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు తులారాశి వారి మీద పడి వారి యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కూడా సౌలభ్యంలోకి వస్తాయి. అలా కాకుండా ఇలా చేసినా కూడా మనకి ఏ పని అవ్వట్లేదండి. అందరూ మోసం చేస్తున్నారు. ఎవరైతే సహాయం పొందారో వారి నుంచి శత్రుత్వం పెరుగుతూ ఉంది. పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పేరెంటాలు అవ్వట్లేదు, అందరూ దూరమైపోతున్నారు. కోపము, చిరాకు, చికాకు అన్నీ వస్తున్నాయి. ఏదైనా మంచి నాలెడ్జ్ ఉంటుంది. 10 మందిలోనూ తులారాశి వారు అంటే మంచి గొప్ప వేదాంతులు అంటారు, కానీ అది చూస్తే ఏముండదు. అలాగే ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు మీకు ఏదైనా చెడు క్రియలు చేయించొచ్చేమో. అలాంటి చెడు క్రియలు చేయించడం ద్వారా అష్టదిబ్బందులు పాలైనారేమో. ఇలా ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా మన జాతకం జీవితం కాదండి. మనకున్న జీవితం ఒకటే, అందులో బాగుపడాలి, బాగుండాలి, మనం ఎదుటి వారికి చెప్పి వాళ్ళని కూడా బాగు చేయాలి అనే తత్వాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి తులారాశి వారు మీ జాతకం బాగుంటే 10 మంది బాగుంటారు. కాబట్టి మీకు జాతక ప్రకారంగా కాదేమో, మీకు ఏదన్నా క్రియలు జరిగినాయేమో చూపించండి. అలాంటి ఏదైనా గమనించండి, గ్రహించండి. ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం సూచిద్దాం. దానితో పాటు మనము దానాలు కూడా చేసుకోవచ్చు. అలానే క్యాషూ నట్ అంటే కాజు, మనకందరూ కూడా కాజు అని పిలుచుకుంటాం. జీడిపప్పు అండి, అవి ఒక 30 కిలో తీసుకోవాలి, అంటే 750 గ్రాములు. బాదం పప్పు 750 గ్రాములు, కిస్మిస్ 750 గ్రాములు, చిరంజీస్ 750 గ్రాములు, సుకుముకి 750 గ్రాములు. ఇవన్నీ కూడా తీసుకొని ఖర్చు అయితే అయింది పర్వాలా. అలానే ఆలివ్ ఆయిల్ 750 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలుపుకొని ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వండి. లేదా వాటితో ఏదైనా తీపి పదార్థం బెల్లం వేసి వండి లడ్లుగా చేసి ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయంలో దానం ఇవ్వండి, అంటే నైవేద్యం పెట్టండి. వాటి ద్వారా గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషం, కలత్వ దోషాలు లాంటివి ఉంటే ఖచ్చితంగా వాటికి ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకా అన్ని చేసినా కూడా మనకి ఉపశమనం కావట్లేదు, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఎడిపోతుంది, అర్థం కావట్లేదు, నేను మాత్రం అక్కడే ఉండిపోతున్నానండి అనుకునేటువంటి అవనమ్మకం ఉన్న వారు ఎవరైతే ఉంటారో సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్న సమస్యని ఇట్టే పరిష్కార మార్గం చూపించేటువంటి విధానం అయితే మాత్రం సూచిద్దాం. వృశ్చిక రాశి వారికి మొండితత్వం, మూర్ఖత్వం ఇది ఒకటే కాదండి, ఆ రెండు ఉండడం వల్లే వాళ్ళ జీవితంలో పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుడు అన్నీ ఉంటాయి. ఎందుకంటే మాట మీద నిలబడే తత్వం ఒక్క వృశ్చిక రాశి వారికే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇచ్చిన మాట తప్పరు. ఎక్కడైతే ప్రమాణాలు పూర్తిగా చేస్తారో ఆ ప్రమాణాలు తప్పరు. ఎన్ని కష్టాలు వచ్చినా, నిష్ఠలు వచ్చినా ఎవరికి దూరం అవ్వరు. వాడు అంత ఈజీగా వాళ్ళని ఎవరు కూడా ఒక్కసారి రిలేషన్ ఏర్పడితే దూరం చేసుకోవడం చాలా కష్టం. ఎన్ని కష్టాలైనా పడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి మరి మంచితనం ఉండాలి కదా. అంటే వారు ఆలోచిస్తారు, వారికి ఏదైనా బాగలేకపోయినా
వారు ఏదైనా ఎదగలేకపోయినా, ముందుగా రాలేకపోయినా కూడా నా జాతకం బాలేదండి, నా నక్షత్రం బాలేదండి, నా గడియలే అలా ఉన్నాయి, నా దరిద్రం ఎలా ఉంది అని కొట్టుపడేసుకుంటూ వారికి వారే సమర్థించుకుంటూ ఉంటారు. ఇకపోతే అలాంటి నిజంగా ఉందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం బాగుంటే ఆటోమేటిక్గా మనం నమ్ముకున్న వాళ్ళు బాగుంటారు. అలా బాగుండాలంటే ఖచ్చితంగా గ్రహరీత్యా దోషాలు ఉండొచ్చు. ఆ దోషాలు పోయేదానికి కొంతమేర పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం నిమిత్తంగా ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు. ఏదైనా ఆలయ దర్శనం అంటే ఖచ్చితంగా మీరు హనుమాన్ దర్శనం చేసుకోండి. అలానే హనుమానికి సింధూర ధారణ చేసేయండి. హనుమానికి తేనె వేసినటువంటి పాలు నైవేద్యం ఇవ్వండి. హనుమానికి కట్టె పొంగల్ అని ఉంటుంది, ఆ కట్టె పొంగల్ని నైవేద్యం పెట్టండి. హనుమానికి ఆకు పూజ చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు హనుమాని యొక్క కృపా కటాక్షాలు వీక్షించి ఆ స్వామి వారి యొక్క కృపకి మీరు పాత్రులుగా అయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇది గ్రహరీత్యా దోషాలు. కానీ ఇన్ని చేస్తున్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రు భయం, శత్రుపీడ, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, అప్పులు పాలు, బయటకు వెళ్ళలేము, అందరూ మీ మీద దండెత్తుతుంటారు, చెడు కళ్ళుతుంటాయి, ఇవన్నీ కూడా చూసారా. మనం ఇంత మంచి చేస్తుంటే కూడా మరి ఇంకా నన్ను ఎక్కడి నుంచి పట్టి పీడుస్తున్నాయి అంటే మీ మంచితనము మిమ్మల్ని ఆకట్టుకునే తత్వాన్ని చేస్తున్నాయి. మీకు శత్రుభయం కనపడకుండానే మీ లోపలే ఉంటారు, మీ చుట్టుపక్కల మీ శత్రువులు ఉంటారు. వారందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయిస్తారు, అష్టదిబ్బందిని చేపిస్తారు, లేదా నరదిష్టి, నరఘోష, శత్రుభయం లాంటివి ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే కనుక ఇవన్నీ మీరు పరిహారాల నిమిత్తంగా పోవు, ఇవన్నీ కూడా దాన ధర్మాలు చేస్తే పోవు, ఉపశమనం మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాగ మనకు అనుకున్న పనులు ముందుకెళ్ళవు. ఎడ్యుకేషన్ పరంగా, ఆడుకు ప్రకారంగా అనుకున్న కార్యక్రమం ముందు చేయలేకపోతున్నారు, నష్టపోతున్నారు, వ్యాపారులు వృద్ధి ఉండదు, అందరికి దూరం అయిపోతున్నారు అనేటువంటి ఉంటేదే కనుక ఖచ్చితంగా మనకేదో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఆ జరిగేది అరికట్టాలంటే మనం అరికట్టలేం, కానీ మీకు జరిగింది మాత్రం పోగొట్టుకోగలం. అది ఏంటంటే ఒక తంత్ర గురువు మాత్రమే చేయగలుగుతారు. అలాంటిది ఏదైనా మనకు జరుగుతుంది అంటే కనుక ఏదో యజ్ఞ, యాగ, హోమ తపాలకి డబ్బులు పోగొట్టుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక సంప్రదించండి. తక్కువ ఖర్చుతో మీకు అయ్యేటువంటి దానికి, మరలా మీ జాతక ప్రకారంగా జీవితంలో ఎదిగేదానికి మాత్రం ఖచ్చితంగా మనము సహకరించేదానికైతే తోడ్పడుతూ ఉంటాం. ఇక రెండోది ఏంటంటే దానం. మీరు చేయవలసిన దానం ఏంటంటే కనుక ఉలవలు 1 కిలో తీసుకోండి, సింధూరం, ఆంజనేయ స్వామి సింధూరం 1 అరకిలో తీసుకోండి, అలానే బియ్యం, మనం తినేటువంటి బియ్యం 1 అరకిలో తీసుకోండి, అలానే దాల్చిన చెక్క 1 అరకిలో తీసుకోండి, వెల్లుల్లిపాయలు 1 అరకిలో తీసుకోండి, అలానే మనకి ఈ ఒక మిరపకాయలు ఉంటాయి, వెండి మిరపకాయలు కానీ పచ్చి మిరపకాయలు కానీ అవి 1 పావు కిలో తీసుకోండి, దోసకాయలు సీజన్ వైజ్ గా ఉంటాయి, లేదా దానిమ్మ పళ్ళు 2 తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు సమీపంలో ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు కానీ, అయ్యవారు కానీ, స్వామివారు కానీ ఉంటే అక్కడ దానం ఇవ్వండి. లేదు అంటే కనుక మీకు సమీపంలో ఎక్కడైనా సరే నవగ్రహాల మండపాలు ఉంటే వాటిపైన అభిషేకం చేయండి. ఈ దానం చేయడం ద్వారా మీకు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కుదిరిపడుతూ మీ మీద చెడు దృష్టి కానీ, చెడు క్రియలు కానీ చేసే వారి యొక్క అష్టదిబ్బందిని వారు మీ పైన మంచి శుభదృష్టితో ఉంటారు. ఇక ఇన్ని చేస్తున్నా కూడా అవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, వృశ్చిక రాశి వారికి ఏదో జరుగుతుంది. ఎందుకంటే కనపడని శత్రువులు చుట్టుపక్కలే ఉంటుంటారు. వాళ్ళ అత్తమామలు కావచ్చు, తోడికోడల్లో కావచ్చు, చెల్లి వల్ల, అక్క వల్ల, ఇలాంటి రిలేషన్స్ కాదండి. ఖచ్చితంగా మీరు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తత్వంతో, మీకుండేటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఓర్చుకునే తత్వంతో మీ మీద చెడు క్రియలు చేయించేది ఉంది. కాబట్టి అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే మీకు కవచంలా ఒకరు ఉండాలి వెనక. ఆ వెనక ఉండేదానికి ఒక గురువు కావాలి. అలాంటి గురువుని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి ఇట్టే పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా గురు సంభాషణ అనేది ఖచ్చితంగా అవసరము. ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ధనుసు రాశి వారు చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకు వెళ్ళాలని ఒక నినాదంతో ఉంటుంటారు. ఎందుకంటే కనుక ఒక పద్ధతిని ఫాలో అయ్యారంటే అందరూ కూడా అదే పద్ధతిలో వెళ్ళాలనుకుంటారు. తప్పు లేదు. ఇంటికి పెద్దగా ఉంటే కనుక అలాంటి పద్ధతులు ఫాలో చేస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శుభదృష్టితో ఉంటారు, మంచి స్థాయికి వెళ్తారు. అలాంటి పద్ధతులు ఉండడం చాలా గొప్ప విశేషం ఇలాంటి కలియుగంలో కూడా. అయితే వీరి ఉద్దేశం ఏంటంటే అందరూ నాలా ఉంటే అందరూ బాగుంటారు కదా, నేనేం చెడు చేస్తున్నానా, లేస్తాను ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాను, ఎదుటి వారికి సహాయం చేస్తుంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, ప్రతి ఒక్కరు అలా ఎందుకుండ్రు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి ధనుసు రాశి వారికి కూడా ఎదుటి వారికి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఉండడం కరెక్ట్. కానీ ఒక్కొక్కసారి గ్రహాల యొక్క స్థితిగతులు
మారినప్పుడు మనలోని ఒక చైతన్యం కానీ దారిద్ర్యం కానీ కొంత వెంటాడుతూ ఉండి మనని ఆ గ్రహాలు వెనకేస్తూ ఉంటాయి. దాంట్లో అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, జాబులు వెసులుబాటు లేకపోవటం, అలానే ఏదైనా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, అంతా బాగుందన్నప్పుడు భార్యాభర్తలు దూరం అవటం, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రహాలకి దానం చేసుకుంటూ లేదా గ్రహాలకు శాంతింపు చేస్తూ ఉండాలి. దాంతో వీరు చేయాల్సిందంటే రాహు కేతువుకి పూజ చేయించుకోవడం ఒకటి, అలానే కలత్ర దోషాలకి పరిహారం చేసుకోవడం ఒకటి, శని భగవానికి అభిషేకం చేసుకోవడం ఒకటి. వీరు చేస్తూ ఉంటే సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, కుక్కకు గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి. ఇలాంటి చేయడం ద్వారా మనలో కొంతమందికి క్రోధాలే కాకుండా గ్రహాల రీత్యా కూడా కొంత వెసులుబాటు కనపడుతూ ఉంది. ఇన్ని చేసినా కూడా అవ్వట్లేదండి, ఎవరో వస్తున్నాడండి నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, ఎవరో వస్తున్నాడు నన్ను టార్గెట్ చేసేసారు, అసలు నాకు ఎందుకండి ఇలా అవుతుంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, అసలు అష్ట ఇబ్బంది అయిపోతున్నాను, నేను లాస్ అయిపోతున్నాను, నష్టపోతున్నాను, ఎవరికైనా డబ్బులు ఇద్దామంటే అవ్వట్లేదు, ఎవరికైనా పర్సనల్ విషయాలు చెప్తే కూడా మళ్ళీ నా పైన శత్రుభయం చూపిస్తా ఉన్నారు, నేను ఎలా బ్రతకా కూడా అర్థం కావట్లేదు అనుకునేవారు ఎవరైనా ఉన్నారంటే కనుక మీకు గ్రహాల స్థితిగతులు కాదండి. వాటి వల్ల లోపం ఉంటుంది. దాన ధర్మాలు చేస్తుంటేనో పూజలు చేస్తేనో అవి పోతా ఉంటాయి, కానీ కొన్ని రకాల దోషాలు ఉంటాయి, అవి పోవు అంత ఈజీగా. మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఆత్మలో బంధించడం, అష్టదిబ్బం చేయడం చేస్తే అవి మన బంధుమిత్రుల్లోనో చుట్టాల పక్కల్లోనో దగ్గర ఉన్న వాళ్ళే చేపిస్తారు. అలాంటిది ఏం జరిగితే కనుక ఖచ్చితంగా అవి మీరు ఏదైనా తంత్ర గురువుకి చూపిస్తే మాత్రమే దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది, తప్పితే వేరే విధంగా అయితే పరిష్కార మార్గం దొరకదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏదైనా సమస్యలను పట్టి పీడిస్తుందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. మీ పరిష్కారానికి, మీ సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా సూచిద్దాం. అలానే మీకు ఒక దానం కూడా చెప్తున్నా, ఈ దానం కూడా మీరు చేసుకోండి. ఏదైతే ధనుసు రాశి వారు ఉన్నారో వీరు ఏం చేయాలంటే జీలకర్ర ఒక 100 గ్రాములు, వాము ఒక 100 గ్రాములు, మెంతులు ఒక 100 గ్రాములు, ధనియాలు ఒక 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకొని ఇక కుంకుమ పువ్వు ఒక చిటికెడు ఇది తీసుకున్న తర్వాత మీకు మీంట్ అని దొరుకుతుంది, వాము పువ్వు అంటారు, అంటే పిప్పర్మెంట్ అంటారు. ఇలాంటి పిప్పర్మెంట్ ఒక 10 గ్రాములు తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 100 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణుడు ఉంటే దానం ఇవ్వండి. లేదా మీకు మీరే తల చుట్టూతా ఒక క్లాత్ లో వేసుకుని తల చుట్టూతా దిష్టి తీసేసుకొని ఎక్కడైనా మీరు నీటిలో పడివేయండి. ఇలాంటి దాన ధర్మాలు చేసుకుంటే కనుక మీకు గ్రహరీత్య దోషాలుంటే ఖచ్చితంగా పటాపంచలేకపోతాయి. లేదు ఇంకా మనల్ని పట్టి పీడిస్తుంది అనుకుంటే ఇక మూడో ఆప్షన్ ఏముంది అంటే ఖచ్చితంగా మంత్రతంత్ర గురువుని కలవండి. మీకున్న సమస్యకి పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మొండిగా మూర్ఖంగా ఆలోచించకూడదు, జీవితం వేస్ట్ అయిపోతుంది, టైం చిన్నగా ఉంది. కాబట్టి ఏదైనా సమస్య ఉందంటే గురువు గారి సంపాదిస్తే అన్ని ఆరోగ్య సమస్యలు ఉండవండి, అన్ని పాజిటివ్ సమస్యలు ఉండవు. కాబట్టి నిజంగా మన పేద జరుగుతుందేమో, అందులో వీరికి సెన్సిటివ్ తత్వం ఉంటుంది, అలానే జలతత్వం గల రాసి, మొండి తత్వం గల రాసి, ఇలాంటి వారికి ఖచ్చితంగా చెడు క్రియ జరిగి ఉండొచ్చేమో. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి పోయేదేముంది చూపించండి, మీకు పరిష్కారం దొరుకుతుంది కదా. మకర రాశి వారికి మంచి నడవడిక, నేతృత్వం, ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి గుణం, వీటితో పాటు మనకి ఎవరికైనా సరే ఏం చేయాలి, ఏం చెందాలి, మంచితనం, మానవత్వం, ఇవన్నీ ఉన్న రాశులు. ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలి, బాగా చేయాలి, అందులోనూ సహాయం పొందాలి, వారందరూ కూడా మనం హెల్ప్ చేస్తే మనకు ఆ పుణ్యకారం ఎక్కడికైనా వస్తుంది అనేటటువంటి తత్వం కలవారు. ఎవరికైనా సరే ఇట్టే సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది. అలాంటి మకర రాశి వారి పైన కూడా చూడండి శత్రుభయం ఉంటుంది, అష్టదిబ్బందులు ఉంటుంది, వారిపైన నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మంచి చేస్తూ ఉంటే నలుగురు నోళ్ళు నానుతూ ఉంటారు, నాకే జరగాల మంచి, ఎత్తివారి చేయకూడదు అని. అలా చేస్తూ ఉండేటువంటి దాంట్లోనే వీరికి ఒక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈ నరదిష్టి, నరఘోష చాలా ప్రమాదకరమైందండి. దీనికి తగ్గట్టుగా జాతకంలో ఎప్పుడైతే మనకి గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేవో ఇవన్నీ కూడా ఇన్ఫాక్ట్ జరగడం వలన వారిపైన ఏదన్నా జరిగి ముందుకు వెళ్ళలేని తత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా మకర రాశి వారు గ్రహించుకొని గమనించుకోవాలి. అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక పుణ్య కార్యక్రమం చేసుకుంటూ ఉండాలి. అలాంటిది ఏం చేయాలంటే కనుక ఎప్పుడైనా సరే మీకు కుదిరితే కనుక ఆయుష్ హోమం చేయించుకుంటూ ఉండాలి. అలానే నమక చమకంతో రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. అది ఎలాగంటే పుట్టమొన్ను అని దొరుకుతుంది. ఆ పుట్టమొన్ను తీసుకొచ్చుకొని ఏకాదశి రోజున పుట్టమొన్ను తీసుకొచ్చుకొని మనము శివుని ఆరాకంలో ఉండేటువంటి రూపమాన్ని తయారు చేసుకోవాలి.
ఆ శివునికి 3 రోజులు ఎండపెట్టాలి. అది ఎండిపోతూ ఉంటుంది. ఆ ఎండిన తర్వాత ఆ ఒక విగ్రహాన్ని రూపంలో ఉన్నటువంటి పుట్టమ్మను తీసుకొచ్చుకొని దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. నమ్మక చమ్మకంతో అభిషేకం చేసుకోవడం వలన మీకు ఏదైనా విదేశాలకు కానీ చదువుకునే దానికి కానీ ఎగ్జామ్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ లేట్ అయినా లోతుపాతులు ఉన్నా అప్పులు పాలై ఉన్నా కూడా గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోయినా కూడా గ్రహాలు మీ పైన శుభదృష్టితో ఉండేందుకు సౌలభ్యం బాగా చూసేందుకు ఈ యొక్క అభిషేక అర్చన చేయించుకోవడం ద్వారా కూడా మీకు నమ్మక చమ్మకంతో శివాలయంలో అభిషేకం చేసుకోవడం ద్వారా మాకు మంచి గుణగణాలు ఏర్పడతాయి. ఇన్ని చేసినా కూడా మీకు అవ్వట్లేదండి, ఇంకా అట్లానే పట్టి పీడిస్తూ ఉన్నాయి, ఏవో కర్మలు అర్థం కావట్లేదండి, నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు, అనుకున్న పని ముందుకెళ్ళవు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎవరినన్నా పలకరించండి వచ్చి కొట్టేలా ఉన్నారు, అందరూ దూరం అయిపోతా ఉన్నారు, ఫ్యామిలీలు నెంబర్ దూరం అవుతా ఉన్నారు, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోతున్నాం, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పేరెంటాలు అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క మంచితనానికి మీ పైన ఎవరైనా చెడు క్రియలు కూడా చేపించొచ్చేమో, ఇది కూడా గ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి ఉన్నది అని ఆలోచించుకోవాలి. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, ఇలాంటిది ఏమైనా ఆలోచించుకొని సంప్రదించండి. మీకున్న సమస్యకి అయితే మాత్రం ఖచ్చితంగా పరిష్కార మార్గం సూచిస్తున్నాం. అలానే ఈ మకర రాశి వారికి కొన్ని రకాల దానాలు చేసుకుంటే మంచి జరుగుతుంది. అదేమిటంటే వస్త్రదానం, అన్నదానం. ఈ రెండు కూడా మకర రాశి వారికి మంచి స్థాయికి తీసుకొని వెళ్తాయి. దాంట్లో ఏకాదశి రోజు కానీ అష్టమి నముల్లో కానీ ఏ మాసంలో అయినా పర్వాలా, ఈ 2-3 తిథుల్లో ఎవరికైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం అంటే పాత వస్త్రాలు ఇవ్వకూడదండి ఎవరికి కూడా, తక్కువ రేటు ఉన్న కొత్త వస్త్రాలు ఇవ్వాలి. స్త్రీలకైనా పురుషులకైనా దానం చేయొచ్చు. ఈ 2 చేయడం ద్వారా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి. అలానే చీమలకి పంచదార, షుగర్ అంటారు కదా, అది చీమలకి గురువారం రోజున వేయండి కొంచెం. అలా చేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. రిలేషన్ లో దెబ్బతింటారు ఎవరొకరు, అవన్నీ కూడా దగ్గర అవుతూ ఉంటాయి. భార్య భర్తలే కావచ్చు, పిల్లల పెద్దలే కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గర అవుతుంటారు అన్నమాట. ప్రేమ అనురాగం పెరుగుతూ ఉంటది. చేస్తున్నా కూడా అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా ఈసారి గుర్తుపెట్టుకోవాల్సిందే, మన పైన ఏదో ఒక చెడు క్రియ జరుగుతుందని అర్థం. అలాంటి జరగకుండా ఉండాలంటే కనుక ఏదైనా ఎప్పుడైనా బ్లాక్ మ్యాజిక్, వసీకరణ, బాగలముఖి, భానుమతి లాంటి చేయించి అష్టదిబ్బందన పాలు చేసి మనం ఎదక్కొని చేసే తత్వం కలటువంటి వారు చాలా మంది ఉంటారు మన చుట్టూతోనే. వాళ్ళందరూ మనకు తెలియదు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఏమైనా ఉంటే కనుక కొట్టిపడేసేలా ఉండాలంటే కనుక మీ వెనక ఒక గురుబలం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా సంప్రదిస్తే ఆ సమస్య పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చిటికలో చూపించచ్చు. కుంభరాశి వారు అనుకున్నటువంటి సాధించడానికి ఎన్నో రంగాల్లో అడుగు పెడుతూ ఉంటారు. ఎన్నో రంగాల్లో వీరికి ప్రాముఖ్యత, అన్ని రంగాల్లో వీరికి చకచక్యం, అన్ని రంగాల్లో వీరికి ముందుకెళ్ళేదానికి మంచి నైపుణ్యం, నేతృత్వం ఉంటుంది. కానీ ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం. ఎంత కష్టపడ్డా కూడా ఏమో జరిగిపోతుంది. ఎంత కష్టపడ్డా కూడా ఈ కష్టపడేటువంటిది ఎదుటివారు తినేదానికి ఎక్కువ అవుతుంటుంది. దీంతో పాటు ఇంత మంచి కష్టపడుతున్నారు, ఎంత మంచివారు అనుకుంటుంటారు. ఎదుటివారి యొక్క నరదిష్టి, నరఘోష ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి కుంభరాశి వారి మీద. అందుకే వీరు ఎక్కడ వేసిన కొంగ అక్కడే విధంగా చరిస్తూనే ఉంటారు. ఎక్కువగా ఎదగలేరు అనమాట వీరి జీవితంలో. కాబట్టి అలాంటి వారిపైన కూడా ఏదో రకమైనటువంటి నరదిష్టి, నరఘోష ఉండడం ద్వారా ఎన్నో రకాలైన గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోవడం కూడా ఉంటుంది అనమాట. దానివలన అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, ఎక్కడో ఏదో లోన్ వస్తుంటే కూడా చిన్నపాటి లోన్ రాకపోవటం, ఇల్లు కొనుక్కోవాలన్నాక జీవిత కావ్యం ఇల్లది, జీవిత అంటే కళ, అలాంటి కళలు కూడా నిర్వర్తించుకోలేకపోతుంటారు కుంభరాశి వారు ఒక్కొక్కరు అయితే కనుక. అలాంటి వారందరూ కూడా ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నారా? గ్రహాల రీత్యా కానీ, దశల రీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఏమైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటం, నవగ్రహాలకి నువ్వుల నూనెతో పాటు, నవగ్రహాలకు నల్ల మిలుములు, నల్ల నువ్వులతో పాటు నవధాన్యాలు కూడా తీసుకొని అభిషేకం చేసుకుంటూ ఉండాలి మాసానికి ఒకసారి అయినా సరే. దీంతో పాటు మిమ్మల్ని కాపాడే దేవుడు ఎవరయ్యా అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ విష్ణుమూర్తి, శివరామచంద్రమూర్తి. అలానే ఈ శివాలయంలో శివ భగవానుడు కూడా. ఎప్పుడైనా ఒకసారి అభిషేకం చేయండి, అమ్మవారి కుంకుమర్చన చేయించుకోండి. అలానే మీరు ఏదైనా సరే స్వామివారికి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టండి. మీకు అనుకున్నటువంటి కోరికలు కొంగు బంగారం అవుతాయి. ఇలా కాలేదు ఎన్నో దానమాలు చేస్తున్నామండి, ఎన్నో ఆలయాలకు వెళ్తున్నాము, ప్రాశస్త్యం దేవాలయాలకు వెళ్తున్నాము, ఎన్నో రకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాము. కానీ మాకు మాత్రం ఎక్కడేసిన కొంక అక్కడే ఉంటుందండి. ఏంటండి మాకు ఈ కష్టము, మాకు అర్థం కావట్లేదు, మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు, ఎక్కడ జరుగుతుంది లోపం అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకున్నటువంటి చాకచక్యము, మంచితనము, పనిచేసే తత్వము, ఎవరినైనా ఆకట్టుకునే గుణము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ పని మీకు ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బంది అవుతుంది అంటే మీ చేత ఎవరో
ఖచ్చితంగా మీ పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కాదండి, పెద్ద పెద్ద శత్రు సైనితం కూడా భయపడే విధంగా మీ పైన చెడు క్రియలు చేపిస్తే మీకు అష్టదిబ్బంది చర్య అవుతుంది. సరిగా తెలియలేరు, ఆందోళన, చికాకు, భార్యతో దూరం అవుతుంటారు, అలానే పిల్లలు దూరం అవుతుంటారు, సరైన చదువు ఉండదు, నిదానం ఉండదు, ఆలోచన ఉండదు, డబ్బు ఉండదు, నిలకడ ఉండదు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలకు బానిసైపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఒక జీవితం ఉండదు, సుఖం ఉండదు, 10 మందిలో మంచి ఉండదు, పేరు ఉండదు, ప్రఖ్యాత ఉండదు, హోదా ఉండదు, ఇవన్నీ కూడా నష్టపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా జాతకరీత్యా ఉండొచ్చేమో, కానీ పరిహారం చెప్పాను కదా, అది చేసిన అవుతుందంటే మన పైన ఏదో చేపిస్తున్నారని అర్థం. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి, మీకు ఏదైనా పరిష్కార మార్గం సూచించబడుతుంది. అలానే మీకు ఒక దానం కూడా చెప్తా. నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా కలగలిపి దాంట్లో పన్నీరు, కుంకుమ పువ్వు, అలానే మీకు ఉలవలు అని దొరుకుతాయి. ఆ ఉలవలు తీసుకున్న తర్వాత మనకి గుగ్గిలం అని ఉంటుందండి. మీరు గమనించితే ఇంగువ, గుగ్గిలము, సాంబ్రాణి ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా సమీప దూరంలో బ్రాహ్మణోత్తములు ఉంటే కనుక దానం ఇవ్వండి. ఇవి దానం ఇవ్వడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి గ్రహరీత్య దోషాలు పటాపంచలేకపోతాయి. అలానే సొరకాయ, గుమ్మడికాయ, అలానే అనపకాయ, అలానే మీకు ఈ పొట్లకాయలు, ఇలాంటి మీకు బంగాళదుంపలు, తోటకూర ఇలాంటివి కూడా మీరు దానం ఇవ్వండి. మోయిన అంటారు. అలాంటి దానం ఇవ్వడం ద్వారా మీకు ఆర్థిక పరంగా, ఆరోగ్య ప్రకారంగా ముందుకెళ్లేదానికి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసినా కూడా నాకు అవ్వట్లేదండి, గురువు గారు చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నానండి, నా ఊహా వచ్చిన కాడి నుంచి జీవితాన్ని ఇలానే కొనసాగిస్తున్నాను, కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి, నాకు అర్థం కావట్లేదండి అసలు ఏం జరుగుతుందో అనుకుంటారా? ఖచ్చితంగా చెప్తున్నానండి, మీ పైన ఏదైనా శత్రు పేరుతో చేయించేటువంటి చెడు క్రియలతో మాత్రమే మీకు ఏదో జరగట్లేదు. లేకపోతే గ్రహాలు అనేది మనల్ని ఎప్పుడు ఏం చేయండి. కుంభరాశి వాళ్ళని గ్రహాల రీత్యా ఎప్పుడు కూడా బాధ ఉండదు. ఇలాంటి ఏదైనా జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. ఆ సంప్రదించిన మేపట మనము జాతక పరిశీలన చేద్దాం. ఆ జాతక పరిశీలనలు లేకపోతే కనుక ఖచ్చితంగా మీ పైన ఏదో ఉంటుంది కదా, అది కూడా పరిష్కార మార్గం సూచిద్దాం. కంపల్సరిగా మీరు సంప్రదించిన మిమ్మట మన పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా సూచించి మీరు జాతక ప్రకారంగా ముందుకు వెళ్ళేదానికైతే ఆసరగా అవుదాం. మీనరాశి. మీనరాశి వారు చాలా సెన్సిటివ్ తత్వంతో, చాలా ముద్దొస్తూ, బుద్దుగా ఉంటూ, ఎంతో చాకచక్యంగా ఉంటూ, తెలివితేటలు ఎక్కువగా ఉండి, ఎదుటి వారికి ఎప్పుడెప్పుడు సహాయం చేయాలా, ఎదుటివారు వీరిపైన ఎప్పుడెప్పుడు మోసం చేయాలా అనుకునేటువంటి తత్వంతో ఉంటూ, వీరు చాలా అమాయకత్వంతో, సెన్సిటివ్ తత్వంతో, ఒక్క మాట కూడా పడకుండా ఉండే తత్వంతో ఉండేటువంటి వారు ఈ యొక్క మీనరాశి వారు. ఇలాంటి మీనరాశి వారి పైన ఎంతో బుద్ధిమంతులుగా ఉంటుంటారు, ఎదుటివారి సహాయం చేస్తుంటారు, ఎవరికి ఏదైనా కావాలంటే తినేది కూడా పెడుతూ ఉంటారు, జేబులో సహాయం చేస్తూ ఉంటారు, మంచి వ్యక్తులు. ఎవరైనా వీరిపైన చెడు తత్వంతో వీరిని మోసం చేస్తే కూడా పోనీలే వారి కర్మతో వాడు పోతారని చెప్పి వీరే బాధపడుతూ ఉండి ఎదుటి వాళ్ళకి ఇంకా సహాయం చేయాలనే తత్వం చూసారా? ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి అంత గొప్ప మీనరాశి వారికి ఎప్పుడైనా సరే ఎందుకున్నవండి, వీరికి కూడా నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు చూడటానికి చాలా అందంగాను, చాలా పద్ధతిగాను, చాలా మర్యాదస్తులుగాను, ఎవరిని నోరెత్తి మాట అనడం తత్వంతోనూ, అందరిని అర్థం చేసుకునే గుణంతోనూ ఉన్నారంటే కనుక అది ఒక్క మీనరాశి వారి వల్లే సాధ్యం. కాబట్టి బోలాశంకుల వరాలు ఇస్తూనే ఉంటారు అందరికీ. కాబట్టి అలాంటి వారిపైన నరదిష్టి, నరఘోష ఖచ్చితంగా ఉంటుంది. వీరేం చేయాలంటే కనుక ఏదైనా దేవునికి ఆరాధన చేసుకుంటే ఆ నరదిష్టి, నరఘోష నుంచి బయటపడాలి కదా. దాంట్లోని పిత్తు దోషాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. నాగదోషం, కుజదోషం, కలత్వ దోషం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది వీరికిను. ఇవన్నీ దోషాలు పటాపంచడానికి చిన్న పరిహారం ఏంటంటే, ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేకం చేసుకోవటం, ఎక్కడైనా హనుమాన్ మందిరం ఉంటే కుంకుమర్చన చేయించడం, హనుమాన్ మందిరం ఉంటే ఆకు పూజ చేయించడం, హనుమానునికి 11 ప్రదక్షిణాలు చేసుకోవడం లాంటివి చేసుకుంటూ, ఎక్కడైనా దక్షిణామూర్తి ఉంటే అభిషేక అర్చనలు చేసుకోవడం, అలానే చంద్రగ్రహానికి బియ్యం దానం ఇవ్వడం, సిల్వర్ కాయిన్ కానీ కాటన్ కానీ ఏదైనా ఉంటే రూపు దానం చేయడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం వీరికి కలగాలి. ఇలాంటి చేసుకుంటే గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, కాలసర్ప దోషము, అలానే వీరికి ఉన్నటువంటి గ్రహచారము, అలానే వీరికి ఉన్నటువంటి ఈ దశాంత దోషాలు కూడా కొంతమేర పటాపంచలేకపోతాయి. కానీ ఇలా కాకుండా కొంతమంది ఉంటారండి, శత్రు భయం. ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర డబ్బో సహాయం పొంది వారు మళ్ళీ వీళ్ళకి ఇవ్వకుండా శత్రువులు అయిపోతారు. అలాంటి శత్రువులు అవడం ఒకటైతే, ఏదైనా ఒక అడుగు ముందుకు వేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగములు లాంటివి చేయించి అష్టదిబ్బందన పాలు చేస్తే మనం అనుకున్నటువంటి కార్యాల్లో ముందుకెళ్లకుండా
పెళ్లిళ్ళు అవ్వకుండా, పెటాకులు అవ్వకుండా, అలానే పిల్లలు పుట్టకుండా, పిల్లలు పుట్టిన ఎదగకుండా, జీవితం ఎన్ని చేసినా కూడా ముందుకు వెళ్లకుండా బాధపడుతూ ఉంటాం. మనలో మనమే కుంగిపోతూ, కుషించిపోతూ, ఎవరైనా మనిషిని చూస్తూ భయం వేస్తూ ఉంటుంది. అలానే పరిస్థితి ఏర్పడి మన పిల్లలు ఎదగకుండా, మన కుటుంబం ఎదగకుండా, అసలు ఇంటికే రాకుండా, భార్య భర్తలు దూరం అవుతూ మందు పెట్టడం, మాకు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఏదైనా మన పైన జరుగుతూ ఉంది, గ్రహాల రీత్యా దోషాలున్నా, అలాంటి ప్రకృతిలో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు మన గ్రతి స్థితులు అన్ని అట్లనే ఉన్నాయి అనుకుంటే కనుక మనకేదో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. సుమి, అలాంటి ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. మనకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం సూచించడానికైతే ఏర్పడుతుంది కాబట్టి దానికి తగ్గటువంటి మార్గం కూడా మనం వెతుకుతాం. అలానే గ్రహాల రీత్యా అన్ని దోషాలు ఉండవండి. ఒకవేళ గ్రహాల రీత్యా దోషాలు ఉంటే కనుక ఈ దానం చేసుకోవచ్చు. బియ్యం 1 కిలోం పావు, గోధుమలు 1 కిలోం పావు, ఉలవలు 1 కిలోం పావు, అలానే పట్టిక అని ఉంటుంది. ఈ పట్టిక 1 కిలోం పావు, 1 లీటర్న్నర ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకొని దాంట్లో బెల్లం కానీ, పట్టిక బెల్లం కానీ, అలానే మిశ్రీ కానీ వేసేసి, తేనె వేసేసి ఎదుటి వారికి దానం చేయండి. మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు అన్ని కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. అలానే ఇలాంటి దానం చేసినా కూడా మనకు అవ్వట్లేదండి, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పేరాంటాలు అవ్వట్లేదు, మనకి ఏం శుభకార్యాలు ముందుకెళ్ళట్లేదు, వాకిలు లేదు, ఇల్లు లేదు, గృహ శోభ లేదు, నాకు ఎక్కడ స్థలాలు లేవు, అప్పులు పాలైపోతున్నాను, అష్టదిబ్బందులు అయిపోతుంది, నాకు ఏ పని ముందుకెళ్ళట్లేదు అనుకుని బాధపడేటువంటి మీనరాశి వారు ఎవరైనా ఉన్నా అంటే గ్రహరీత్యా దోషాలు ఏం చేయవండి. ఏలనాటి శని ఉన్నా, కలత్ర దోషం ఉన్నా ఎప్పుడు కూడా గ్రహాలు మనిషిని ఇబ్బంది పెట్టవు. ఇబ్బంది పెట్టే ఉన్నాయి. అవేంటంటే మన మంచితనం, మన చలాకితనం, మన ఒక సూత్రతనం ఏదైతే ఉందో ఈ తనంతో మనం ఎదుటివారు మన పైన చేయించే చెడు క్రియలో మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అలాంటిది ఏమైనా దానాలు చేసినా, పూజలు చేసినా అవన్నీ పరిహారాలు చెప్పాను. అవి చేసినప్పుడు అవ్వట్లేదంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. అలా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించడానికైతే ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. మీ సమస్య ఇట్టే చిటికలో పట్టా పంచలేలాగా మనం చేసేదానికైతే ఉన్నాం. అన్ని గ్రహాల వల్ల కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీన రాశి వారు.